Hi, good morning. Now we discuss about paper 1 organic reaction mechanism. Paper 1 పేపర్ వన్ ఏంటంటే ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం. ఈ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంలో మనం చాలా రియాక్షన్స్ చూసాం. అందులో టుడే వి డిస్కస్ అబౌట్ ఆన్ హన్స్ డికర్ రియాక్షన్స్. ఏంటిది హన్స్ డికర్ హన్స్ డెకర్స్ హన్స్ డికర్స్ రియాక్షన్. ఏంటంటే రియాక్షన్ హన్స్ డికర్ రియాక్షన్ very important short answer question regularly asked and also very useful. So the Hunts-Dekker reaction is very useful to preparation of the alkyl halides. ఆల్కైల్ హాలైడ్స్ ని ప్రిపేర్ చేయడానికి మనకి హన్స్ డెకర్ రియాక్షన్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ఈ ఆల్కైల్ హాలైడ్స్ తయారీ విధానంలో హన్స్ డెకర్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే వీ హ్యావ్ టు కన్సిడరింగ్ ద సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే ద సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ టేకెన్ and it will be treated with the halogens chlorine, bromine, iodine in presence of heat, then it converts into alkyl halides RX. Okay, so ఈ విధంగా ఆల్కైల్ హాలైడ్ ని తయారు చేయడానికి ఇది మనకి యూస్ఫుల్ రియాక్షన్ దట్ ఈస్ కాల్డ్ హన్స్ డెకర్ రియాక్షన్. ఓకే, సో కాబట్టి హన్స్ డెకర్ రియాక్షన్స్ లో డెఫినేషన్ ఏమని చెప్తామంటే ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ by using the silver salt of carboxylic acids is known as Hunts-Dekker reactions. Okay, so here in which we have to see the several examples to preparation of the alkyl halides. ఇప్పుడు ఆల్కైల్ హాలైడ్స్ దేని నుంచి అంటే కార్బాక్సిలిక్ సాల్ట్స్, సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటి కార్బాక్సిలిక్ సాల్ట్. ఈ కార్బాక్సిలిక్ సాల్ట్స్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ మెకానిజం ద్వారా చేస్తామండి ఫ్రీ రాడికల్ మెకానిజం. ఏ మెకానిజం అండి ఫ్రీ రాడికల్ మెకానిజం. ఇన్ ద ఫ్రీ రాడికల్ మెకానిజం వి గెట్ ద ఆల్కైల్ హాలైడ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం శాన్ మేయర్ రియాక్షన్స్ కానీ లేదంటే ఏంటంటే ఎరైల్ డైజోనియం సాల్ట్స్. ఎరైల్ డైజోనియం సాల్ట్స్ నుంచి మనం ఏం తయారు చేసామండి బెంజైల్ క్లోరైడ్ ప్రిపేర్ చేసాం. అంటే అక్కడ మనకి డైజోనియం క్లోరైడ్ని CuCl కనుక ట్రీట్ చేసినప్పుడు క్యూప్రస్ క్లోరైడ్ తోటి ఏం జరిగిందని మనకి బెంజైల్ క్లోరైడ్ అనేది జనరేట్ అయింది. అంటే బెంజిన్ మీద హాలోజినేషన్ అనేది జరిగింది. ఇది కూడా బట్ ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇక్కడ కూడా హాలోజ్ అది కూడా ఆల్కల్ హాలైడ్. ఎరైల్ డైజోనియం క్లోరైడ్ ఇది ఎరైల్ డైజోనియం క్లోరైడ్. ఈ ఎరైల్ డైజోనియం క్లోరైడ్ తీసుకుని CuCl ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హీట్ కింద చేస్తే ఇక్కడ కూడా ఏమొచ్చింది హాలైడ్స్ వచ్చింది ఆల్కైల్ హాలైడ్. కానీ ఇది ఏ హాలైడ్ ఆరోమాటిక్ హాలైడ్. ఇది ఏ హాలైడ్స్ అండి ఆరోమాటిక్ హాలైడ్. ఇక్కడ ఆరోమాటిక్ హాలైడ్స్ వచ్చింది బట్ హియర్ ఇన్ విచ్ ఆన్సర్ ఇది శాన్ మేయర్ రియాక్షన్. దిస్ ఈస్ కాల్డ్ as శాన్ మేయర్ reactions. So according to San Mayer reactions, the alkyl halides are formed with aryl diazonium salts. అంటే అక్కడ ఏమొచ్చింది డైజోనియం సాల్ట్స్ నుంచి ఆల్కైల్ హాలైడ్స్. ఏ ఆల్కైల్ హాలైడ్ అంటే ఆరోమాటిక్ ఆల్కైల్ హాలైడ్స్. ఇది ఏ ఆల్కైల్ హాలైడ్ అండి ఆరోమాటిక్ ఆల్కైల్ హాలైడ్స్. aromatic alkyl halides
ని మనం తయారు చేస్తాం. దేని శాండ్విచ్ రియాక్షన్. బట్ ఇక్కడ మనకి ఏ ఆల్కలీ హ్యాలైడ్ వస్తుందంటే హన్స్టికర్ రియాక్షన్స్లో ఓకే మనకి ఆలిఫాటిక్ ఆల్కలీ హ్యాలైడ్స్ అనేది వస్తుంది. ఏంటంటే ఆలిఫాటిక్ ఆల్కలీ అంటే ద శాండ్విచ్ రియాక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ది aromatic alkyl halides and the unsticker reaction is used to prepare aliphatic alkyl halides. Understand? Okay. Next, we see the reaction of the unsticker reactions. Unsticker reactions lo ఏమన్నది మనకి సిల్వర్ సాల్ట్ of carboxylic acid. So దాన్ని మన ఈ విధంగా రాయొచ్చు RCOAG లేదా దీన్ని ఇలా కూడా రాయొచ్చు. సాల్ట్ అంటే ఇక్కడ ఏముంటుంది మైనస్ చార్జ్ ప్లస్ RCOAG ప్లస్ X2 X అంటే ఏంటండి ఇక్కడ హాలోజన్స్ ఏ X ఇస్ హాలోజన్స్ X అనేది ఏంటండి హాలోజన్స్ అది క్లోరిన్ గాని బ్రోమిన్ గాని అయోడిన్ గాని అవ్వచ్చు. In presence of heat then the forming gas RX అనేది జనరేట్ అవుతుంది ప్లస్ CO2 plus X AgX CO2 gas plus AgX సిల్వర్ హాలైడ్ అనేది ఫామ్. ఓకేనండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఆల్కైల్ హాలైడ్ అనేది వచ్చింది కదండి. దీన్ని ఏమంటున్నాం ఆల్కైల్ హాలైడ్ అంటే మనకి ఆల్కైల్ హాలైడ్ అనేది దేని నుంచి వచ్చిందండి సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఇక్కడ ఏంటి X అంటే హాలోజన్స్ తోటి ట్రీట్ చేస్తే మనకి ఏమైందండి ద సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈస్ ట్రీటెడ్ విత్ హాలోజన్స్ దెన్ ద ఫార్మేషన్ ఈస్ ఆల్కైల్ హాలైడ్. అప్పుడు మనకి ఏం ఫామ్ అయిందండి ఆల్కైల్ హాలైడ్ అనేది ఫామ్ అయింది. సో ఏవి రిలీజ్ అవుతున్నాయి CO2 ప్లస్ AgX. ఓకే CO2 మరియు AgX అనేది ఫామ్. ఓకేనండి. సో దిస్ ఈస్ the reaction statement of the unsticker reaction. Unsticker reaction ఈ విధంగా జరుగుతుంది. ఓకే సో the typical example of the unsticker reaction is cyclohexo silver salt of carboxylic acid is treated with bromine, then the formation of cyclohexabromine. ఓకేనా ఇప్పుడు ఏం తీసుకున్నామంటే cyclohexo silver salt of carboxylic acid is treated with bromine in presence of heat, then it gives the alkyl halide is cyclohexabromide అనేది బ్రోమోసైక్లోహెక్సేన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా సో దాని యొక్క రియాక్షన్ చూద్దాం. అప్పుడు మెకానిజం చూద్దాం. ఓకేనండి. ద జనరల్ ఎగ్జాంపుల్ ఆఫ్ unsticker reaction is cyclohexane. ఓకేనండి సిల్వర్ సాల్ట్ ఇది cyclohexane సిల్వర్ సాల్ట్.
దీన్ని దేంతో ట్రీట్ చేస్తున్నాయండి? బ్రోమిన్. దీన్ని దేంతో ట్రీట్ చేస్తున్నాం? బ్రోమిన్. ఓకేనా? ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే బ్రోమినేషన్ జరుగుతుంది. ఎక్కడ? సైక్లోహెక్సేన్. దిస్ ఈస్ బ్రోమిన్ ప్లస్ CO2 ప్లస్ AgBr సిల్వర్ బ్రోమైడ్ అనేది ఫామ్. ఓకేనా? సో అంటే ఇక్కడ మనకి హాలోజినేషన్ బ్రోమిన్ తోటి బ్రోమో సైక్లోహెక్సేన్ అనేది ఫామ్ చేస్తుంది. ఇదేంటిది? బ్రోమో సైక్లోహెక్సేన్. ఇదేంటిది? So it is as bromocyclohexane. So the reaction takes place when we take the silver salt of cyclohexane carboxylic, it treated with bromine, then the formation is bromocyclohexane. Okay, so this is the general example of Hunsaker reactions. Okay, now we have to see the mechanism of Hunsaker reaction. ఇప్పుడు దీని మెకానిజం చూద్దాం. Mechanism of Hunsaker reactions. So first ionic mechanism form. ఎలాగంటే Br2 step 1 ఏం జరుగుతుందంటే సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ is treated with bromine, then ఇది ఫామ్. ఓకేనా? ఏంటంటే the reaction is believed to proceed a free radical mechanism and involves the formation of acyl hypohalite. The subsequent decomposition gives acyl oxy radical. Okay, acyl hypohalite. దీన్ని acyl hypohalite అంటారు. దీన్ని ఏమంటారంటే acyl hypohalite అంటారు. The acyl hypohalite the further decomposes దీంతో పాటు ఏమొస్తుంది? The acyl hypohalite further cleavages to generate the acyl radical. Step 2 acyl hypohalite RCO. ఓకే, ఇది ఇప్పుడు ఏమవుతుందంటే acyl radical ఇది ఫామ్ అవుతుంది ప్లస్ Br radical. సో ద acyl hypohalite ని తీసుకుని మనం హెచ్నేతో కనుక ట్రీట్ చేస్తే ఏం ఫామ్ అయిందండి? acyl radical. దీని ఏమంటారు? ఈ radical acyl radical ana step. Okay na? So the further step is formation of ఏం ఫామ్ అవుతుందండి అంటే ఈ acyl radical మన further cleavages it gives alkyl radical plus CO. అంటే ఇప్పుడు హోమోలైటిక్ ఫ్యూజన్ జరుగుతుంది. ఈ రాడికల్ CO2 ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏం ఫామ్ అవుతుందండి? ఆల్కైల్ రాడికల్ అనేది
ఇదేంటంటే ఆల్కైల్ రాడికల్. ఇప్పుడు ఈ ఆల్కైల్ రాడికల్ ఏమవుతుందంటే ఫర్దర్గా ఇక్కడ బ్రోమిన్ రాడికల్ అనేది క్లీవ్ అయింది కదండి, ఆ బ్రోమిన్ రాడికల్ తోటి క్లీవేజెస్ అనేది జరిగి దాంతో మనకి ఏం ఫామ్ అవుతుందండి, ఆర్బిఆర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 4 ఏం చేస్తామంటే ఆర్ రాడికల్ ప్లస్ ఈ బ్రోమిన్ రాడికల్ ఎప్పుడు వస్తుంది, దీన్ని తీసుకుంటే ఎస్ఎల్ హైపోహాలైడ్ తోటి RCOOBr తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బ్రోమిన్ అనేది దీని మీద అటాక్ అవుతుంది హోమోలైడ్. అప్పుడు RBr ప్లస్ RCO రాడికల్. ఫర్దర్ మళ్ళీ జనరేట్ అవుతుంది, ఆల్కైల్ రాడికల్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఫర్దర్గా దీంతో క్లీవేజ్ అవుతే మనకి ఆల్కైల్. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఆల్కైల్ హాలైడ్స్ అనేది. సో ఫర్దర్గా ఆల్కైల్ హాలైడ్స్ అనేది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ అన్స్టిక్కర్ రియాక్షన్. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ అన్స్టిక్కర్ రియాక్షన్. సో అన్స్టిక్కర్ రియాక్షన్స్ లో మెకానిజం ఎలా జరుగుతుందండి, ద మెకానిజం టేక్స్ ప్లేస్ ఇన్ అన్స్టిక్కర్ రియాక్షన్ ఈజ్, అన్స్టిక్కర్ రియాక్షన్ లో మెకానిజం ఎలా జరుగుతుందండి, ద ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇదేంటిది సిల్వర్ salt of carboxylic acid. Okay na? Silver salt of carboxylic acid is treated with bromine, then the formation of SL hypohalides. ఇక్కడ ఏం జరుగుతుంది, అయానిక్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి, అయానిక్ మెకానిజం. సో ఇక్కడ SL హైపోబ్రోమైడ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఫోటోకెమికల్ రియాక్షన్ కనుక చేస్తే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూవీ లైట్, ఓకేనా, యూవీ లైట్ కనుక చేస్తే ఏమవుతుంది, ఎసైల్ రాడికల్స్ అనేది జనరేట్. ఈ ఎసైల్ రాడికల్ ఫర్దర్గా క్లీవ్ అవుతుందండి, ఆల్కైల్ రాడికల్ ప్లస్ CO2 క్లీవ్ అవుతుంది. ఈ ఆల్కైల్ రాడికల్ తీసుకుని ఏం చేస్తామండి, ఎసైల్ హైపోహాలైడ్ తోటి కనుక మనం ట్రీట్ చేస్తే ఆల్కైల్ హాలైడ్స్ ఏం ఫామ్ అవుతుందండి, ఆల్కైల్ హాలైడ్స్ ప్లస్ ఎసైల్ రాడికల్ అనేది ఫామ్. ఓకేనా. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ అన్స్టిక్కర్ రియాక్షన్. ఓకేనండి, ఇది అన్స్టిక్కర్ రియాక్షన్ మెకానిజం. నౌ వీ హ్యావ్ టు సీ ద సమ్ అప్లికేషన్స్. మనం అప్లికేషన్ అనేది చూద్దాం. ఈ అప్లికేషన్స్ లో ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. అప్లికేషన్స్. Applications of unsticker reactions. Unsticker reaction. So actually the carboxylic acids can also be converted into organic halides by reaction with bromine in presence of mercuric oxide. అంటే మెర్క్యూరిక్ ఆక్సైడ్ లో కూడా ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఏదండి, ఆల్కైల్ హాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ద కార్బాక్సిలిక్ యాసిడ్ కెన్ ఆల్సో బి కన్వర్టెడ్ ఇంటూ ఆర్గానిక్ హాలైడ్స్ బై రియాక్షన్ విత్ బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మెర్క్యూరిక్ ఆక్సైడ్. మెర్క్యూరిక్ ఆక్సైడ్ అంటే HGO. ఓకేనా. మెర్క్యూరిక్ ఆక్సైడ్ తోటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ కనుక ట్రీట్ చేస్తే అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఆల్కైల్ హాలైడ్స్ అనేది ఫామ్ అవుతుంది అంటారు.
ఆ రియాక్షన్ చూద్దాం. ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్ RCOOH ప్లస్ మెర్క్యూరిక్ ఆక్సైడ్ అంటే HGO, మెర్క్యూరిక్ ఆక్సైడ్ HGO ప్లస్ Br2 gives rise to is forming as acidic and CCl4 solvent. కనుక చేస్తే RBr అనేది ఫామ్ ఏం ఫామ్ అవుతుంది, ఆల్కైల్ హాలైడ్స్. ఆల్కైల్ హాలైడ్స్ అనేది ఫామ్. అలాగే ఇందులో ఎస్టర్ కూడా ఫామ్ అవుతుంది. 2 moles of RCOOAC silver salt of carboxylic acid is treated with iodine gives rise to ester RCOR. ఈ ప్రోడక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ కేస్ iodine is used with two-fold axis of the acid salt, the reaction is known as the Simonini reactions. ఈ విధంగా ఫామ్ అవుతే ఈ రియాక్షన్స్ ఏమంటారంటే సిమోనిని. ఇలా ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందండి, అయోడిన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దిస్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ టైప్స్ when 2 moles of silver salt of carboxylic acid is taken in presence of iodine, then the formation of esters. ఓకే, ఎస్టర్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్టర్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటాడండి, ఎప్పుడు జనరేట్ అవుతుంది ఎస్టర్? ద ఎస్టర్ ఈస్ ఫార్మ్డ్ వెన్, ఎస్టర్ ఎప్పుడు ఫామ్ అవుతుందండి, అయోడిన్ తీసుకున్నప్పుడు ఫామ్ అవుతుంది. అలాగనే ఫామ్ అవుతా రియాక్షన్ ఏమన్నా సిమోనిని రియాక్షన్ అన్నారు. అలా కాకుండా యాసిడ్ తీసుకుని దానికి మనం మెర్క్యూరిక్ ఆక్సైడ్ విత్ బ్రోమిన్ కానీ చేస్తే ఏమవుతుంది, ఆల్కైల్ హాలైడ్స్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే క్రిస్టోల్ ఫిఫ్త్ మోడిఫికేషన్ అంటాం. దీన్ని ఏమంటే క్రిస్టోల్ ఫిఫ్త్ క్రిస్టోల్ ఫిఫ్త్ మోడిఫికేషన్. ఇలాగే రియాక్షన్స్ ఏమంటారంటే క్రిస్టోల్ ఫిఫ్త్ మోడిఫికేషన్. దాన్ని ఏమంటాం క్రిస్టోల్ ఫిఫ్త్ మోడిఫికేషన్. సో ఈ విధంగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ దీస్ రియాక్షన్స్ ఆర్ గివెన్ బిలో. ఓకేనా. సో దట్ ఈస్ some one is PCl C6H4 aromatic aldehyde C6H4 plus mercuric oxide C6H4, then aromatic aldehyde. The another one is, another example is HOOC CH26 CO plus Br gives rise to BrCH2
here CH2, CH2, 5CO. So the reaction is takes place. ఇక్కడ 6 moles of CH2 methyl group 6. ఈ 6 లో CH2 మీద ఉంది COOH ఉంది, ఇక్కడ ఏథర్ ఉంది, యాసిడ్ ఏథర్. ఓకే. సో ఇక్కడ ఒక CH2 మీద రాడికల్ అనేది వస్తుంది, ఆ CH2 మీద Br వచ్చింది, ఒక CH2 బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ 6 కి బదులు ఇక్కడ ఏం వచ్చేది 5 వచ్చింది. So then the formation of alkyl halides. The another one is example is CH3, CH2, alkyl halides. Okay. The next Br HGO. Then the formation is alkyl halides. Then another example is, okay, understand ఇది అర్థమైంది కదండి ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏం ఫామ్ అవుతుందండి, ఆల్కైల్ హైడ్రైడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కైల్ హైడ్రైడ్స్. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అరోమాటిక్ కాంపౌండ్స్ C6H4 అంటే ఏంటి, రెండు సబ్స్టిట్యూషన్, ఇక్కడ పారాక్లోరో అండ్ పైన పారాక్లోరో బెంజోయిక్ యాసిడ్ ట్రీటెడ్ విత్ బ్రోమిన్ అండ్ mercuric oxide. The formation is parachloro bromo benzene అనేది ఫామ్. అలాగే ఇక్కడ ఇది యాసిడ్, ఇటేమో COH, మధ్యలో ఉన్న హెక్సేన్. ఓకేనా. సైడ్ లో N హెక్సేన్ యాసిడ్ అండ్ ఎస్టర్స్. ఓకేనా. ఒక ఎండ్ ఏమో యాసిడ్, ఒక ఎండ్ ఎస్టర్. అప్పుడు ఇందులో ఏది ఇన్వాల్వ్ అవుతుంది, ఓన్లీ యాసిడ్ ఇన్వాల్వ్ అవుతుంది, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ కదా. ఎస్టర్ అనేది కార్బాక్సిలిక్ ఎస్టర్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఏది రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, యాసిడ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సాల్ట్స్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ మెర్క్యూరిక్ ఆక్సైడ్ నుంచి. అప్పుడు మనకి బ్రోమిన్ ఇట్ వస్తుంది ఇందులో నుంచి బయటకి, ఇక్కడ ఉన్న CH2 మీద ఈ ఎండ్ వస్తుంది, ఇది యాసిడ్స్ వాళ్ళకి సేమ్. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే 16 టైమ్స్ వచ్చేది COOH. ఓకేనా. సో దానికి కూడా బ్రోమిన్ మెర్క్యూరిక్ ఆక్సైడ్ కనుక ట్రీట్ చేస్తే మనకేం ఫామ్ అవుతుందండి, CH3 CH2 16 Br అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో అలాగే ఇక్కడ చూడండి 3 మెంబర్ రింగ్ ఎపాక్సైడ్ కనుక తీసుకుని మనం ఏంటి 3 మెంబర్ రింగ్ ఎపాక్సిలిక్ యాసిడ్, బ్రోమిన్, మెర్క్యూరిక్ ఆక్సైడ్ తో బ్రోమినేషన్. అలాగే అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, అంటే ఇక్కడ యాసిడ్ ఎస్టర్ రెండు ఉంటే which one is priority to involve in the bromination అంటే యాసిడ్. ఓకే. సో ఫర్ సపోజ్ ఇవి COOET రెండు ఉన్నాయి. ఓకేనా. then the reaction is takes place Br2
HgO CCl. Then the reaction is takes place the bromination at ఎక్కడ బ్రోమినేషన్ జరుగుతుందండి. సో హియర్ ఇక్కడ COOH అనేది ఇక్కడ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రోమినేషన్ అనేది BrCO ఓకేనా, బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అప్లికేషన్స్, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హన్స్ డిక్కర్ రియాక్షన్స్. ఇదేంటండి హన్స్ డిక్కర్ రియాక్షన్స్ యొక్క అప్లికేషన్. సో ఇక్కడ మనం టుడే వి డిస్కస్డ్ హన్స్ డిక్కర్ రియాక్షన్స్. హన్స్ డిక్కర్ రియాక్షన్స్ ని మనం ఏమని చెప్తాండి, సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. Silver salt of carboxylic acid is treated with bromine in presence of light or heat. Then the formation of alkyl halides. Alkyl halides అనేది జనరేట్ అవుతుంది. ఇది స్టేట్మెంట్ ఓకేనా. సో ద మెకానిజం ఎలా జరుగుతుందండి అంటే ఇక్కడ హన్స్ డిక్కర్ రియాక్షన్ లో మెకానిజం అనేది ఎలా జరుగుతుందండి. ద మెకానిజం ఈజ్ ఇట్ టేక్స్ ప్లేస్. మెకానిజం ఎలా జరుగుతుందండి, ఫస్ట్ స్టెప్ ఈజ్ సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ కనుక తీసుకుని మనం బ్రోమిన్ కనుక యాడ్ చేస్తే ఎసైల్ హైపోహాలైట్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటండి ఎసైల్ హైపోహాలైట్ RCOO BR హైపోహాలైట్ అనేది ఎసైల్ హైపోహాలైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎసైల్ హైపోహాలైట్ని ఫర్దర్గా మనకి ఎలా క్లియర్ అవుతుందండి, ఎసైల్ రాడికల్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఎసైల్ రాడికల్ మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది, ఆల్కైల్ ఆన్ రాడికల్ ప్లస్ CO2 కింద CO2 ఎలిమినేట్ అవి ప్రొపగేషన్ లో మనకి ఆల్కైల్ రాడికల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్కైల్ రాడికల్ తీసుకుని మనం ఏం చేస్తాం, దెన్ వీ టేక్ ద ఆల్కైల్ రాడికల్ అండ్ ట్రీటెడ్ విత్ ఎసైల్ హైపోహాలైట్. ఇక్కడ ఆల్కైల్ రాడికల్ ఏమవుతుంది, ఎసైల్ హైపోహాలైట్ లో ఉన్న బ్రోమిన్ అనేది రాడికల్ గా బయటకు వస్తుంది కాబట్టి ఆ బ్రోమిన్ వచ్చి ఈ ఆల్కైల్ తోటి రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్కైల్ హ్యాలైడ్ RX అనేది లేదా RBR అంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కైల్ బ్రోమైడ్ అనేది ఫామ్. ఓకేనా. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ది హన్స్ డిక్కర్ రియాక్షన్ అండ్ we are see the different kinds of applications. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా కన్వర్షన్స్ అడుగుతాయి. ఎగ్జామినేషన్లో ఏమడుతుందంటే కన్వర్షన్స్ అడుగుతుంది. ఆ కన్వర్షన్స్లో మీరు ఇది రాయవలసి ఉంటుంది. ఓకేనండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఆఫ్ హన్స్ డిక్కర్ రియాక్షన్. థ్యాంక్ యూ.